ఈ రోజుని పార్లమెంట్లో జమిలీ బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ జమిలీ ఎన్నికలు ఏంటి, దీని యొక్క పూర్వపరాలని మనం రేఖామాత్రంగా ముందుగా తెలుసుకుందాం. జమిలీ ఎన్నికలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 67 వరకు అసెంబ్లీలకి, అదేవిధంగా పార్లమెంటుకి, పంచాయతీలు వీటికి సంబంధించిన ఎన్నికలన్నీ ఒకేసారి జరుగుతూ ఉండేవి. 1967 తర్వాత అనేక రాజకీయ పరిణామాల వల్ల పార్లమెంటుకి విడిగా, అలాగే అసెంబ్లీలకి విడిగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. వీటి మీద ఒక చర్చ గత 5 దశాబ్దాలుగా జరుగుతున్నది. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల మనం ఎన్నికల యొక్క ఖర్చుని తగ్గించుకోవచ్చు అన్నది ఈరోజు ప్రభుత్వం చెప్తున్న ఒక వాదన. రెండోది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని అంటే ఈ ఎన్నికలప్పుడు కోడ్ ఉండడం వల్ల కొత్త పథకాలను అమలు చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలని ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండటం లేదనేది రెండవ వాదన. ఈ రెండింటినీ కూడా బీజేపీ గత 10 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుకు తీసుకొస్తూ ఉన్నది. నిజంగా భారతదేశంలో ఈ జమిలీ ఎన్నికలు అవసరం ఉన్నదా? ఖర్చు అనేది ఏమైనా తగ్గుతుందా? ఇది వాస్తవమా? దీన్నంతా కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటే దీని వెనకాల బీజేపీకి ఒక రాజకీయ గైడ్గా ఉన్న ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలని ముందుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎస్ఎస్ దీన్ని భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చాలి అనే ఒక ప్రయత్నంలో ఉంది. రెండోది, ప్రెసిడెన్షియల్ రూల్ అంటే అమెరికాలో మాదిరిగా అధ్యక్ష తరహా పరిపాలన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నది. దానికి వేగవంతం చేయడానికి ఈ జమిలీ ఎన్నికలు అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నది బీజేపీ. రెండో అంశం ఏంటంటే, భారతదేశంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ వెనుకబాటుతోటి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగం, అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలు, మన యొక్క ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో, నిత్యావసర వస్తువుల యొక్క సరుకుల యొక్క ధరల్ని తగ్గించడంలో బీజేపీ ఘోరంగా విఫలమైనది. అందుకని వీటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి సెంటిమెంట్స్తో కూడిన కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చింది. అందులో ముందుగా 17వ లోక్సభలో 370 ఆర్టికల్ని రద్దు చేసింది. అంటే కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక అధికారాలని రద్దు చేస్తూ అది ఒక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తలాక్ అని చెప్పేసి ముస్లిం స్త్రీలకు సంబంధించిన విషయాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 17వ లోక్సభలో తనకి 303 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వానికి 543లో 350 సీట్లు ఉన్నాయి ఎన్డీఏకి. అప్పుడు ఈ జమిలీ ఎన్నికల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. ఈ జమిలీ ఎన్నికల్ని ఇప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తుంది అని అంటే, 18వ లోక్సభ ఎన్నికల్లో అబ్కా బార్ 400 సీట్లు అని చెప్పిన, 400 సీట్ అని చెప్పిన బీజేపీ ఘోరంగా విఫలమైంది. తాను గతంలో వచ్చిన లోక్సభ యూపీలో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, రాజస్థాన్లో కానీ, కడకు మన కర్ణాటకలో, ఇలా ప్రధానమైన రాష్ట్రాల్లో ఎంపీ సీట్లని చాలా ఘోరంగా కోల్పోయి 303 సీట్ల నుంచి 240కి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎన్డీఏ, అదేవిధంగా బీహార్లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన నితీష్ కుమార్ యొక్క సహాయంతో వచ్చిన ఈ రెండిట్ల యొక్క ప్రధానమైన మద్దతుతోటి ఈ రోజున ఎన్డీఏ కేంద్రంలో జరుగుతున్నది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడడానికి ఒక సెంటిమెంట్గా ఈ రోజుని ఈ జమిలీ ఎన్నికలను తీసుకొస్తున్నది. జమిలీ ఎన్నికలకి నిజంగా వాస్తవంగా ఎంత ఖర్చు వస్తున్నది ప్రభుత్వానికి అంటే 10,000 కోట్లు వస్తున్నది. ఈ 10,000 కోట్లు కూడా చూసుకుంటే మన బడ్జెట్ని కనుక 5 ఏళ్ల బడ్జెట్ని, కేంద్ర బడ్జెట్ని, అదేవిధంగా రాష్ట్రాల బడ్జెట్ని కనుక చూసుకుంటే 0.00 కన్నా తక్కువ ఉన్నది. అంటే నెత్తికి 20 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు రావట్లేదు. అందుకని ప్రభుత్వం చెప్తున్న
అధిక ఖర్చులను తగ్గించుకోవచ్చు అనేది వాస్తవం కాదు అన్నది తేలిపోయింది. ఇక రెండో విషయం, మన ఎన్నికల కోడ్ని మార్చుకుంటే ప్రభుత్వం పెట్టదలుచుకున్న అభివృద్ధి పథకాలని ప్రవేశపెట్టుకోవచ్చు. ఎన్నికల కోడ్ని మార్చుకోకుండా ఎన్నికలు అడ్డొస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి శాస్త్రీయత లేదు, దానికి ఎటువంటి ప్రమాణం కూడా లేదు అనేది నేను భావిస్తున్నాను. మరి ఎందుకు జెమినీ ఎన్నికలు తీసుకొస్తున్నారు? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ జెమినీ ఎన్నికల ద్వారా అధ్యక్ష తరహా పరిపాలనకు ముందుకు వెళ్ళాలని, రాజ్యాంగం యొక్క మౌలికమైన లౌకిక తత్వాన్ని దెబ్బతీయడానికే ఈ జెమినీ ఎన్నికలను తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాజ్యాంగం ఫెడరల్ విధానం, అంటే రాష్ట్రాలు కేంద్రం యొక్క సమన్వయంతో మనది ఒక ఫెడరల్ వ్యవస్థ. ఈ ఫెడరల్ వ్యవస్థలో మన స్థానిక పార్టీలు అనేవి 1980 నుంచి స్థానిక పార్టీలు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రాల్లో అస్తిత్వ ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు తమని అభివృద్ధి చేసుకోవడానికి అడ్డంగా కేంద్రం ఉందనే ఒక వాదన కూడా బలంగా వస్తున్నది. దీని నుంచి బయటపడడానికి బలమైన కేంద్రాన్ని నిర్మించి బలహీనమైన రాష్ట్రాలని తీసుకురావాలని చెప్పే సంకల్పం కూడా దీని వెనకాల ఉన్నది. అందుకని ఈ జెమినీ ఎన్నికలు ఆచరణ రీతిలో కూడా మనం వెంటనే చేయడానికి అవకాశాలు లేవు. కారణం ఏంటంటే 1967లో మన జనాభా 33 కోట్లు ఉండేది. ఈ రోజుని 141 కోట్లకి, అంటే చైనాకి మించి కూడా మనం జనాభా పెరిగింది. రాష్ట్రాలు పెరిగినాయి, రాష్ట్రాల సంఖ్య పెరిగినాయి. ఇంకా అనేక రాష్ట్రాలు ప్రత్యేకంగా కావాలని విదర్భ, గూర్ఖాల్యాండ్ ఇట్లాంటివి కోరుకుంటున్నారు. కాబట్టి చిన్న రాష్ట్రాలు అనేవి ఉద్యమాలు జరుగుతున్న ఈ తరుణంలో, అదే కాకుండా మనకున్న వ్యవస్థ కూడా ఈవీఎంలు ఈ రోజుని 7 రాష్ట్రాలకు ఒక్కసారి జరపడానికి కావాల్సిన ఈవీఎంలే ఉన్నాయి. అటువంటిది 28 రాష్ట్రాలకి ఒకేసారి చేయడానికి కావాల్సిన సరంజామా కూడా లేదు. అదే కాదు, పార్లమెంట్లో 362 ఓట్లు కావాలి, అంటే 2/3 మెజారిటీ. కానీ సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్నది 292, అంటే దాదాపు ఒక 70 ఓట్లు తక్కువగా ఉన్నాయి. దీన్ని అపోజ్ చేస్తున్నాయి ఈ 70 ఓట్లు కూడా. అందుకని ఇది 2/3 మెజారిటీ కూడా వచ్చే అవకాశం లేదు. రాజ్యసభలో కూడా 64 ఓట్లు కావాలి అదనంగా, అక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. అయినా ఎందుకు ఈ దుస్సాహసానికి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందనంటే కేవలం ప్రజల యొక్క, ప్రజానీకం యొక్క సమస్యల్ని పక్క మార్గం పట్టించడానికి, అధ్యక్ష తరహా ఎన్నికల్ని ముందుకు తీసుకురావడానికి ఇది ఒక మైండ్ గేమ్గా దీన్ని ముందుకు తీసుకొస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇది ఆచరణలో చూడాలి అంటే జెమినీని తీసుకురావడం అంత ఈజీ కాదు. జెమినీ ఎన్నికల్ని, ఈ జెమినీ ఎన్నికలను తీసుకురావాలి అని అంటే ముందుగా డీలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే తిరిగి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క సంఖ్యని 800 పైగా చేయాల్సి ఉంటుంది. మన తెలంగాణలో 119కి బదులు 153 శాసనసభలు స్థానాల్ని చేయాలి. అంటే డీలిమిటేషన్ జరగాలి, నెంబర్ 1. రెండోది కులగణన జరగాలి, అలాగే జనాభా గణన కూడా జరగాలి. ఇంకొక విషయం, మౌలికమైన విషయం ఏంటంటే మహిళలకి 33% చట్టం అనేది ఆమోదించబడింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 33% మహిళలకు ఇవ్వాలంటే ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా జరగాలి. అంటే ఆచరణలో కనుక చూసుకుంటే జెమినీని నిర్వహించే అంత సాంకేతిక పరికరాలు లేవు మన దగ్గర. అదేవిధంగా మనం ఇప్పుడు 7 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకి ఇట్లా జరుపుతూ ఉన్నప్పుడే ఒక్కొక్క రాష్ట్రంలో 7 సార్లు జరపాల్సి వస్తుంది. 2 నెలలు కూడా ఎన్నికలు జరుపుతూ ఉన్నారు. రెండోది, భౌగోళికంగా చూస్తే మనకి శీతల ప్రాంతాలు ఉన్నాయి, అంటే కాశ్మీర్ లాంటివి ఉన్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. మణిపూర్లో మనం చూస్తున్నాం, అక్కడ జాతుల మధ్యన వైరం జరుగుతూ ఉన్నది. ఇట్లా అనేక విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న భౌగోళిక పరిస్థితులు కలిగిన ఈ భారతదేశంలో జెమినీ ఎన్నికలు ఒకేసారి గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, అసెంబ్లీలకి, అదేవిధంగా పార్లమెంటుకి ఒకేసారి జరపడం అనేది అసాధ్యమైన విషయం. ఇది ఎన్నికల ఖర్చు పెద్దదేమి కాదు. అయితే ఇందులో ఇంకోటి కూడా ఉన్నది. ఈ రోజుని
ఓటర్లని కొనుక్కోవడం అనే కొత్త విధానం వచ్చింది. గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఓటర్లని ప్రలోభపెట్టి నోట్లు పంచి ఓట్లు తీసుకునే ఒక కొత్త వరవడి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఒకేసారి కనుక జరిగితే ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అనేది కూడా ఇందులో ఉన్నది. దీనివల్ల ఒక ప్రమాదం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు అప్పుడప్పుడు పంచాయతీలకు ఒకసారి, మున్సిపాలిటీలకు ఒకసారి, అసెంబ్లీకి ఒకసారి, అదేవిధంగా పార్లమెంట్కి ఒకసారి జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు అనివార్యంగా ప్రజలకు దగ్గరగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ఒకేసారి కనుక జరిగితే 5 ఏళ్లకు ఒకసారి ప్రజలతోటి సంబంధాలు లేకుండా రాజకీయ నాయకులు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టిగా ఉంటుంది. రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని ఇది ఈ జమిలీ ఎన్నికలు ఆ వైపుగా నియంతృత్వం వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నది. అందుకని ఇదంతా చూస్తూ ఉంటే బీజేపీ తాను ఆచరణలో జమిలీ ఎన్నికలను తీసుకురాలేమని తెలుసున్నా, తనకి పార్లమెంట్లో తగిన బలం లేదని తెలుసున్నా ఈ విషయాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తుంది అని అంటే ప్రజానీకాన్ని మైండ్ గేమ్ తోటి పక్క మార్గంలో పట్టించి ఈ ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి తను పూనుకొని ఈ దశని, అదేవిధంగా హిందుత్వాన్ని ముందుకు తీసుకురావడానికి, ఒక మతపరమైన దేశంగా దీన్ని భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి చేసే ప్రయత్నంగా ఇది ఒక మైండ్ గేమ్ తప్ప దీనివల్ల ప్రజలకు ఎటువంటిది ప్రయోజనం లేదు అని చెప్పి ఒక విశ్లేషకుడుగా నేను భావిస్తున్నాను. నా పేరు పిఎన్ మూర్తి. నేను మోటివేటరు, రైటరు, అదేవిధంగా ఎనలిస్ట్ కూడా.